హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ విధానము బ్యాక్ పార్ట్ పంట పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేస్తున్నా, హై నెక్ బ్లౌజ్ది. ఆ కట్ చేసుకునేటప్పుడు ఇప్పటి వరకు నేను ఇంతకుముందు వీడియోలు చూసుండొచ్చు. మీషోలో అది ఆర్డర్ పెట్టుకున్నారు కదా, దాని గురించి అయితే చెప్దామనుకుంటున్నా. స్కేళ్ళ గురించి కొంచెం వివరంగా, చంకపాటు దగ్గర చేతులకు ఎలా యూజ్ అవుతుందని అది కొంచెం దాని గురించి చెప్దామనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇలాగే వీడియోలు సపోర్ట్ చేయండి. ఓకే, క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చంక బట్టలు పడకుండా కట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందు వీడియోలు పెట్టిన చంక బట్టలు పడకుండా మన కట్టింగ్ విధానంలో ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి. ఇలా ఉంది కదా కింది భాగంలో, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. చేసిన తర్వాత మనకు ఎత్తు సరిపోతుందా ఫస్ట్ చూసుకోవాలి. హైట్ సరిపోతుంది, ఇది కింది భాగం ఉంచుకోవాలి, ఇది పైన భాగం ఉంచుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇటు క్లాత్ తిరిగేసుకోవాలి. తిరిగేసుకొని ఇది కింది భాగం హైట్ సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకోండి. హైట్ సరిపోతే మనం ఇంకా దీన్ని చేంజ్ చేయనక్కర్లేదు. ఫోల్డింగ్ కరెక్ట్ వస్తుందా, సరిపోతుంది కాబట్టి మనం ఫోల్డింగ్ ఇలాగే ఉంచుకోవాలి. హైట్ సరిపోయే వరకు మన పైన ఫ్యాబ్రిక్ని ఇలా సర్దుకొని దీనికి ఫస్ట్ ఏం చేయాలి, స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. ఈ స్ట్రేట్ లైను మనకి ఇది పైపింగ్ వేయడమే కాబట్టి ఒకవేళ ఖర్చు పైపింగ్కి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజపట్టి. నీ కొలత బ్లౌజ్ తీసుకొని చూడు ఒకసారి, నేను వస్తున్నా. ఇది ఇలా పెట్టుకోండి. ఫస్ట్ కింద లూజ్ పెట్టుకోండి, ఈజీ మార్క్ ప్రకారం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ హైట్ పెట్టుకోవాలి. హైట్ పెట్టేసి ఇక్కడ చంక భాగంకు ఈ చంక లూజ్ చూసుకోవాలి, ప్లస్ చంక ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది, ఇది వచ్చింది. ఈ లైన్ కూడా ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఎలా మార్క్ చేయాలి, దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఎలా మార్క్ చేయాలని అడ్జస్ట్ చేసుకుంటూ చూద్దాము ఒక్కసారి. చేసిన తర్వాత ఇది తీసేయండి. తీసేసి మనం ఇదొక లైన్ వేసుకోండి స్ట్రేట్గా, ఈ హైట్ లైన్ ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత నాకు ఒకళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు హైండ్స్ దగ్గర చాలామంది ఇక్కడ 1.5-2 ఇంచ్ ఉంచుకుంటారు కదా, అంటే అది మెథడ్ వేరే అండి. ఆ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లైన్ పెట్టేటప్పుడు మనకు పైనకు పెంచారు, అప్పుడు కిందికి దించుతారు అన్నట్టు. మనదేమో ఇక్కడ నుంచే పైకి పెరుగుతుంది అన్నట్టు. చాలా అబ్జర్వ్ చేయండి మెథడు. ఆ పద్ధతి అది కరెక్టే, ఈ పద్ధతి ఇది కరెక్టే అన్నట్టు. అందుకే ఇక్కడ నేను 1 ఇంచ్ పెంచుతా. ఇక్కడ 1 ఇంచు ఇలా పెంచి అప్పుడు నేను ఈ చంక పాయింట్ వచ్చిన ప్లేస్ నుంచి ఇక్కడ ఒక స్కేల్ తోటి లైన్ వేస్తాను. లైన్ వేసిన తర్వాత ఇవన్నీ వేయకుండా ఈ స్కేల్ తోటి చూపియండి అని అంటే ఈ స్కేల్ను మనకు అడ్జస్ట్ చేయడం రావాలి. చూడండి ఇలా ఎంత పెట్టినామో మనకి పాయింట్స్ ఉంటాయి కదా ఇంతకు ముందు ఉన్నట్టు, ఇక ఎలా పెట్టినామో ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా ఏమంటారు అంటే ఇక ఇలా వస్తుంది కదా, ఇట్లా ఇది ఉంది కదా అంటే అది అట్లా వేవాడు ఇచ్చిండు, కానీ మనకు అట్లా సర్దుకోవడం రాదు. ఇక రాదు. అందుకే ఇలా పెట్టుకోండి. ఈ సర్దుకోవడం కూడా మనకు రావాలి. ఇలా తీసి ఆయన తింత తీసినాం అనుకో రాదు. మనకి చంక పాయింట్ ఈ పాయింట్ గీసిన తర్వాత ఇలా సర్దుకోవాలి. ఒక్కళ్ళది ఒక రకంగా ఉండదు కదండి బాడీ. ఇలాగా ఇక్కడ మనం ఎలాగో 2 పాయింట్లు దించినంత ఇక్కడ దిగింది, మనం ఇక్కడ ఎంత 2 పాయింట్లు పెంచినామో అలా పెరిగింది. ఈ స్కేల్ ద్వారా మనము ఇలా కట్టింగ్ అనేది ఈజీగా ఫాస్ట్గా వేసుకోవచ్చు. రౌండ్ చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది కదా. ఇది ఒక మెథడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మెథడ్లో చాలా వీడియోలు చెప్పిన, ఈ స్కేల్ కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ 2 పాయింట్స్ పెంచుకొని ఇక్కడ 2 పాయింట్స్ తగ్గించుకొని ఇది ఎలా పెట్టాలనో మనం ముందు వీడియోలలో చాలా ఉన్నాయి. ఈ స్కేల్ ఇలా ఉపయోగపడుతుంది, ఈ స్కేల్ ఇలా ఉపయోగపడుతుందా, లోతు తీసేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుందా అంటున్నారు. చూద్దాం, దీన్ని మనం లోతు తీసేటప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇదైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా మార్కింగ్ మీకు ఏ ప్రాబ్లం కాకుండా ఆ స్కేల్ తోటి మనమైతే క్లియర్గా కట్ చేసుకోవచ్చు. ఏది చెప్తా నేను. ఇక్కడ కచ్చిక పెట్టుకొని ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇద్దరు లైనింగ్ బ్లౌజులు కుట్టిండ్రా. నెక్స్ట్ నేను ఇద్దరు లైనింగ్ బ్లౌజులను నెక్స్ట్ నేను చెప్తాను వాళ్ళకు.
ఇగో ఇట్లా ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేయండి. మనకు మార్క్ పెట్టింది కనబడే విధంగా చూసుకొని రెండు ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లోతు తీసే పద్ధతి చెప్తా. ఇలా ఉంచుకొని మనము లోతు తీయాలన్నప్పుడు మనకు కొంచెం అన్న తెలవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు టచ్ కావద్దు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు టచ్ కావద్దు, మిడిల్ 1/2 ఇంచ్ అన్న ఉండాలి కరెక్ట్గా. ఇది పెట్టుకొని మళ్ళీ ఇలా సర్దుకోండి. నేను మీకు చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇలాంటివి అస్సలు స్కేలు యూజు చెయ్యను. ఇది స్కేలు నేర్చుకోవడమే. ఎవరమైనా అబద్ధం నాకు చెప్పడం రాదు, నేను యూజ్ చేయలేను కాబట్టి చెప్తలే. ఈ స్కేల్ని ఇప్పటివరకు ఇటు తిప్పుకుంటే ఇప్పుడు ఇటు తిప్పుకోవాలి. అంటే రౌండ్ అనేది ఇలా రావాలి. చూడండి 1/2 ఇంచ్ వరకు వచ్చిందా, ఇలా 1/2 ఇంచ్ వరకు వచ్చి ఇలా టర్న్ చేసుకుంటూ ఇక బేస్ చూడండి ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. ఇగో మీకు కూడా షేప్స్ ఇది ఎలా గీయాలో నీకు కూడా రాలేదు కదా కీర్తి. ఇగో స్కేల్ని ఎలా యూజ్ చేయాలి. లోతుకి ఇది కరెక్ట్ వచ్చేసిందా లోతు, చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. సీదా మీద సీదా పెట్టాలి. మళ్ళీ అడ్జస్ట్ చేయండి రాదు, అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉండాలి. ఇది ఇలా అడ్జస్ట్ చేయాలి. కత్తెర తీసుకో, ఇది కట్ చేద్దాం. చూడండి ఇలాగా కరెక్ట్గా లోతుని కట్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ లోతు వచ్చేస్తుంది. మనం ఇప్పటి వరకు వీడియోలు చూసిండ్రు కదా, ఇలాంటి స్కేల్ని యూజ్ చేస్తూ లోతు తీయడము, హ్యాండ్స్ విధానం కట్ చేయడం కోసం మీషోలో అయితే ఇది ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు. అది ఎంత వేసుకుని 145 రూపీస్కు నేను ఆల్రెడీ చెప్పాను షార్ట్లో. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ విధానం మొత్తం చూసేసిండ్రు కదా, బాయ్.